బాహుబలి సిరీస్ తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో రికార్డ్స్ని సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ చిత్రం కేజీఎఫ్. మొదటి చాప్టర్ ఎంత పెద్ద హిట్ అయిందో రెండవ చాప్టర్ అంతకంటే పెద్ద హిట్ అయింది. కన్నడ ఇండస్ట్రీలో 100 కోట్ల రూపాయల గ్రాస్ని కొల్లగొట్టడమే అతి కష్టమైన ఈ రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 1400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి సైతం ఈ సినిమా సాధించిన రికార్డ్స్ని చూసి భయపడ్డాడు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఆయన తెరకెక్కించిన భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం RRR ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా విడుదలైన 2 వారాలకే కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదలై 1400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ చిత్రానికి 110 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోండి ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది. ఈ సినిమా విడుదలై ఏప్రిల్ 14 నాటికి సరిగ్గా 3 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఒక వీడియో అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. కేజీఎఫ్ 2లోని యాక్షన్ సన్నివేశాలు మొత్తం కలిపి ఒక ఎడిట్ చేసి చివర్లో 1978వ సంవత్సరం నుండి 1982వ గ్యాప్లో రాఖీభాయ్ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, విదేశాల్లో ఎలాంటి బీభత్సం సృష్టించాడు అనేది తెలుసుకోవాలంటే కేజీఎఫ్ చాప్టర్ 3 వచ్చే వరకు ఎదురు చూడండి. సీ యూ సూన్ అంటూ హీరో యష్ వాయిస్లో చెప్పే డైలాగ్ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. ప్రశాంత్ నీల్ వరుసగా కమిట్ అవుతున్న సినిమాలు చూసి ఇప్పట్లో కేజీఎఫ్ 3 ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ని మర్చిపోలేదు, ఖచ్చితంగా ఉంటుంది అని మరోసారి ఈ వీడియో ద్వారా అండర్లైన్ చేశారు మేకర్స్. కానీ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్తో డ్రాగన్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్తో సలార్ 2 చేయబోతున్నాడు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత ఆయన కేజీఎఫ్ 3 పట్టాలెక్కించే అవకాశమైతే ఉంది. కానీ అప్పటికి హీరో యష్ ఖాళీగా ఉండాలి. లేకపోతే ప్రశాంత్ నీల్ రామ్ చరణ్తో ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఆ చిత్రాన్ని ముందుగా మొదలు పెట్టాల్సి ఉంటుందేమో చూడాలి. మరి కేజీఎఫ్ 3కి 2000 కోట్ల గ్రాస్ని కొల్లగొట్టేంత సత్తా ఉంది.